బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఇవాళ కలెక్టర్లతో సీఎం రేవంత్ సదస్సు, భూభారత్ పై చర్చ. తెలంగాణలో ఇవాళ భూభారత్ ని పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో అమలు చేస్తారు. భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. మరోవైపు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ సదస్సు నిర్వహిస్తున్నారు. భూభారత్ తో పాటు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి పథకాలపైన రేవంత్ సమీక్షిస్తారు. ఇక సెకండ్ బ్రేకింగ్, తెలంగాణలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల, సీఎం కి తొలి కాపీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ జీవోను కేబినెట్ సబ్ కమిటీ విడుదల చేస్తుంది. ఉదయం 11 గంటలకు భేటీ అయ్యే కేబినెట్ సబ్ కమిటీ జీవో తొలి కాపీని సీఎం రేవంత్ కు అందిస్తుంది. ఇక థర్డ్ బ్రేకింగ్, అమరావతిలో 44,676 ఎకరాల భూ సమీకరణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. రాజధాని అమరావతి కోసం మరోసారి భూ సమీకరణ చేపట్టాలని భావిస్తోంది సర్కార్. 44,676 ఎకరాల భూ సమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తమ భూములు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, అనకాపల్లిలో ఇవాళ 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం. అనకాపల్లి బాణసంచా పేలుడు ఘటనలో 2 మృతదేహాలకు ఇవాళ పోస్ట్ మార్టం చేస్తారు. ఇప్పటికే నర్సీపట్నంలో 6 డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తయింది. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పొల్యూషన్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, దేశాభివృద్ధికి అంబేద్కర్ ఆదర్శాలు స్ఫూర్తి అన్న ప్రధాని మోదీ. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని తదితరులు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. అంబేద్కర్ కృషి వల్లే సామాజిక న్యాయం సాకారమవుతోందన్నారు ప్రధాని మోదీ. ఇక సిక్స్ బ్రేకింగ్, బెల్జియంలో మోహుల్ చోక్సీ అరెస్ట్, అప్పగించాలన్న భారత్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన మోహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. అతన్ని తమకు అప్పగించాలని బెల్జియంను భారత్ కోరింది. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్.